దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. జూలై 10. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి అయ్యా. నీ రూపులోకి మమ్మల్ని మార్చండి ప్రభా. వినిన వాక్యం మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 88 నుండి 91వ అధ్యాయం వరకు. 88వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రాతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడిచుటేయాలా? నీ ముఖము నాకు చాటు చేయుటేయాలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీద పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను. కృప నిత్యము స్థాపింపబడుననియు, ఆకాశమందే నీ విశ్వాస్యత స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రపు పొంగు నంచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును, ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెడరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు, హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను.
నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడైయుండును. నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునొందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రిని, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చెను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలనియు నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనిచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులనందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయూ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలవబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును? నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. బలవంతునైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినొందునుగాక. ఆమేన్, ఆమేన్. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. రాత్రి ఎండలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దునది మొలిచి చిగురించును. సాయంకాలమునది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము.
91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా. ఈ దినం చూడలేని వారు అనేక మంది మంటికి మన్నైనప్పటికీ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవమైన నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా అయ్యా, మీరు ఇచ్చిన నాయన ఆయుష్ను ప్రభా సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి. నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి నాయన. పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రతి అపరాధమును, పాపమును అయా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి నాయన. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టి రక్తంను చిందించి మా పాపము నీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి. 3వ దినమున తిరిగి లేచి ప్రభా పునరుద్ధార శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడవు ప్రభా. అయా మా కొరకు నాయన నీ పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మాకు పంపిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా మా కొరకు స్థలము సిద్ధపరిచి వెళ్ళి ఉన్నానన్నావు ప్రభా. అయ్యా తండ్రి, మా కొరకు నాయన తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభా. నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన మీరు ఉండవలసిన చోటలో మమ్మను తీసుకెళ్ళుటకు ప్రభా, మేము ఉండవలసిన చోటకు మీరు వచ్చిన దేవుడవు ప్రభా. పరమును విడిచి భూమిపై జీవించిన దేవుడవు ప్రభా. నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. నీకు వందనాలు అయ్యా తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు నాయన. అయ్యా నువ్వు సర్వశక్తి గల దేవుడవు ప్రభా. ఇంకను మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయాలు తెరవండి నాయన. అయ్యా మమ్మల్ని నీ దర్శనాలతో దర్శించండి ప్రభా తండ్రి. అయ్యా నీ వాక్యము వినే భాగ్యము దయచేయండి నాయన. నీ వాక్కును మాకు వినిపింప చేయండి ప్రభా. అయ్యా నిన్ను చూచే కన్నులు మాకు దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా నువ్వు నిజమైన దేవుడవు ప్రభా. నువ్వు సజీవుడైన దేవుడవు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడవు నాయన. నువ్వు దర్శించే దేవుడవు ప్రభా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇగో వాక్యం వినిచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకనూ వారిలో రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. వారి కుటుంబాలందరినీ నాకు రక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. వారందరినీ ఆత్మతో నింపండి, ప్రార్థనాత్మతో, విజ్ఞాపనాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని ఉంచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మేము చేసే ప్రతి పనిలో మీరు తోడే ఉండండి నాయన. నడిపించండి, జ్ఞానమును, తెలివిని, వివేచనను అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎవరు శారీరకంగా బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి అయ్యా. మానసికంగా బలహీనంగా ఉన్న బలపరచండి ప్రభు. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ప్రభు. అయ్యా ఎవరి సమస్యలు
సమస్యలు ఏదైనప్పటికీ వారి వారి వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి, నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. వారందరినీ అయ్యా నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. సత్యము నుండి సర్వసత్యములోకి అయ్యా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకమే దిగి రండి ప్రభా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. నాయన దైవజనులందరికీ నాయన ఇగో నాయన వాక్యమును బోధించడానికి అనుకూలమైన సమయములను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం వారికి యేసు నామంలో దిగి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా తండ్రి. అందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా తండ్రి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా మా పట్టణాలు, మా ప్రాంతాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. మా రాజమండ్రి పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. అయ్యా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభా. ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులు లేపబడుదురు గాక నాయన. ప్రార్థనా వీరులు లేపబడుదురు గాక, అపోస్తులు లేపబడుదురు గాక తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవమే నీ కృప కలుగును కాక, నీ కృప కలుగును కాక. మతోన్మాదులు, మత ఛాందసవాదులను దర్శించయ్యా. సౌలును పౌలుగా మార్చిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. అటువంటి వారిని పౌలులుగా మార్చి నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులందరికీ నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో పరిపాలించినట్టు నీ కృప కలుగును గాక నాయన. సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక. అయా సమస్త మానవాళికి అయా నాయన నీ సువార్త అందునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ అంతటా అయా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉన్నావు ప్రభా నాయన. ఇగో నాయన అయా నాయన ఇగో నరకాన్ని నాయన అయా నువ్వు మా కొరకు సిద్ధపరచలేదు ప్రభా. ఆయన దుష్టుడి కొరకు సిద్ధపరిచావు ప్రభా. ఆయన వాడితో పాటు ప్రభా నాయన ఇగో మానవాళ్ళని తీసుకెళ్లాలని వాడు యోచించుచుండగా ప్రభా నాయన మీరే కృప చూపి నాయన మానవాళ్ళని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవమే నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. అయ్యే దినమంతా మాకు మీరు తోడుగా ఉండండి నాయన. ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అంతటా జరిగించమని అయ్యా తండ్రి చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.